హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యవ్వనంలో ఉన్న భార్యకు శృంగార కోరికలు కలిగితే పెళ్ళిళ్ళు అనేవి స్వర్గంలో నిర్ణయించబడతాయి అని అంటారు. అది ఎంతవరకు నిజం? మనం ఒకరిపై ఎంతగా ఆశ అనేది పెట్టుకున్నా, మనం ఒకరిని అంతగా ప్రేమించిన ఆ దేవుడు మనకు వేరే వ్యక్తితో వివాహాన్ని చేసి ఆ ఇద్దరిని మనోవేదనకు ఎందుకు కారణమవుతున్నాడు? అయితే ప్రేమించడం నేరమా, మనసివ్వడం పాపమా అంటే ఇందులో ఏదీ తప్పు కాదు. అంతా మన కర్మఫలమే అని అనుకోవాలి తప్ప మనమేమీ చేయలేము. స్త్రీకి పురుషునికి పెళ్లి విషయంలో 3 లేక 5 సంవత్సరాలు తేడా ఉంటే పర్లేదు, కానీ కొందరైతే 8 లేక 10 సంవత్సరాల తేడాతో కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. సరేలే, ఏదో ఎలాగోలో సర్దుకుపోతారు అని అనుకుంటే మరీ దారుణంగా కొందరు తల్లిదండ్రులు ఆస్తుల కోసమో పలుకుబడి కోసమో తమ యొక్క కన్న కూతుళ్లను ముసలి వాళ్లకు ఇచ్చి మరీ వివాహాలు చేస్తున్నారు. ఇదెక్కడి చోద్యం అని ఎవరైనా అడిగితే మా పిల్ల మా ఇష్టమని మూర్ఖంగా సమాధానం చెప్తున్నారు. కూతురు పెళ్లి చేసి చేతులు దులుపుకొని వెళ్తారు. ఆ తర్వాత ఆ నరకాన్ని భరించాల్సింది ఆ అమ్మాయి. ఆ ముసలివాడితో ఏం సుఖపడుతుంది? ఓ అచ్చటా లేదు ముచ్చటా లేదు అన్నట్టుగా ఆ పిల్ల జీవితం నరకం అవ్వడం ఖాయం. ఆశలను చూసి తమ బిడ్డ గొంతు కోస్తే ఆ వయసులో తన కోరికలను ఎలా అదుపు చేసుకోగలదు? అన్నింటికీ పని మనుషులు చేస్తారనుకోండి, మరి శృంగార కోరికలు కలిగినప్పుడు ఎలా ఆ అమ్మాయి ఓపికగా ఉంటుంది? సెక్స్ కోరికలు కలిగినప్పుడు ముసలి భర్తతో శృంగారం చేయించుకోలేక, దాన్ని తట్టుకోలేక ఆ స్త్రీలు నరకాన్ని చూస్తారు. ముసలి భర్త తనను శృంగారాన్ని చేయడానికి చేతకాక స్తన్యాలను పిసకడం, వత్తడం ఇలా పైపైన అందాలతో తృప్తిపరుస్తాడు. అంతేగాని పూర్తి శృంగారపు సుఖాన్ని మాత్రం ఇవ్వలేడు. ఇలా పైపై కోరికలు తీరిస్తే ఆ స్త్రీ తృప్తి చెందక ఎంతో మనోవేదనకు గురవుతుంది. ముసలి భర్తను వదిలి వెళ్ళలేక అతనితోనే ఉంటూ ఆ నరకాన్ని భరించలేక చాలామంది స్త్రీలు దుఃఖంలో మునిగిపోతున్నారు. అతన్ని వదిలేసి వెళ్తే కుటుంబ పరువు పోతుందని తల్లిదండ్రులకు బాధ పెట్టలేక నరకంలో కూరుకుపోతున్నారు. అయితే కొందరు పరువు మర్యాద అని చూడకుండా కామాన్ని తట్టుకోలేక పరాయి పురుషులతో అక్రమ సంబంధాలు పెట్టుకొని సెక్స్లో తృప్తి పడుతున్నారు. కొందరైతే ఇంట్లో పనిచేసే పనివాళ్లతో కూడా ఇలాంటి సంబంధాలు పెట్టుకొని తృప్తి చెందుతుంటారు. కొందరు స్త్రీలు నా కర్మ ఇంతే, నా జన్మకు ఇదే ప్రాప్తం అని పరాయి మగాలతో అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా తమంతట తామే శృంగారాన్ని చేసుకొని తృప్తి చెందుతుంటారు. వారి స్తన్యాలతో బొడ్డుతో సెక్స్ను మరిపించే విధంగా వారికి వారే తృప్తి చెందుతూ ఉంటారు. అంతేకాకుండా ఇలాంటి స్త్రీలు పక్కన ఉన్న తమ స్నేహితులతో కానీ మసాజ్ చేసే వాళ్లతో కానీ శృంగారాన్ని చేయించుకొని తృప్తి చెందుతారు. ఇలా ముసలి మగాడికి ఇచ్చి పెళ్లిళ్ళు చేస్తే ఎవరినో ఒకరిని చూసుకొని తృప్తి చెందుతుంటారు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులు తమ కన్న కూతుళ్లను ఎప్పుడూ కూడా ఆస్తులు అని చూడకుండా ఈడు జోడు చూసి వివాహాలు చేయాలి. ఆస్తులు నగలు ఉంటే మీ కూతురు సుఖంగా ఉండదు. చేసుకున్నవాడు ఆమెను తృప్తిగా ఉంటేనే తను సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషం ఎన్ని పెట్టినా రాదు. కేవలం శృంగారంలో తృప్తిని ఇస్తేనే ఏవి తక్కువైనా భరిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.